ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం చాలా లోతైన అర్థాన్ని మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇందులో పునరుత్థానం, దేవుని శక్తి మరియు నిత్య జీవం కొరకైన నిరీక్షణ అనే అంశాలు ప్రధానమైనవి. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినట్లుగా భవిష్యత్తులో మనలను కూడా లేపుతాడని ఈ వాక్యం చెబుతోంది. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది. అలాగే భవిష్యత్తులో నిత్య జీవానికి ఒక గట్టి ఆధారం. ఒక రైతు విత్తనం నాటిన తర్వాత అది మట్టిలో కూరుకుపోతుంది, కానీ కొన్నాళ్ళ తర్వాత అది మొలిచి పెద్ద చెట్టుగా మారుతుంది. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసులు మరణించినా దేవుని శక్తి వల్ల నిత్య జీవానికి లేపబడతారు. మరో మాటలో చెప్పాలంటే మరణం మన భౌతిక శరీరాలకు ముగింపు కాదు. మనం యేసు యొక్క శరీరము వలె పాపముచే భారము వేయబడని మరియు క్షీణత లేదా మరణం యొక్క ముప్పు లేని ఒక శాశ్వతమైన మహిమా దేహముగా మార్చబడతాము. దేవుడు విశ్వాసుల దేహాలను మహిమలో, పరిశుద్ధతలో నిత్య జీవం గడపడం కోసం సజీవంగా లేపుతాడు. విశ్వాసులు దీన్ని గుర్తించి దేవుని ఉన్నత ఆశయం కోసం తమ శరీరాలు ఉపయోగించాలి. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే ఎల్లప్పుడూ చేయాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని. ప్రియులారా, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినట్లుగా భవిష్యత్తులో మమ్ములను కూడా లేపుతావని, మరణం మా భౌతిక శరీరాలకు ముగింపు కాదు గాని మేము యేసు యొక్క శరీరము వలె పాపముచే భారము వేయబడని మరియు క్షీణత లేదా మరణం యొక్క ముప్పు లేని ఒక శాశ్వతమైన మహిమా దేహముగా మార్చబడతామని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా పౌరస్థితి పరలోకమునందున్నది గనుక అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము.
గనుక ఏ విధము చేతనైనను మృతులలో నుండి మాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గల వారమై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారమగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీ ఆత్మ మాలో నివసించి ఉన్న ఎడల మేము ఆత్మ స్వభావము గలవారమే గాని శరీర స్వభావము గలవారము కాము గనుక చావునకు లోనైన మా శరీరములను మాలో నివసించుచున్న నీ ఆత్మ ద్వారా జీవింపజేయమని మా దీన శరీరమును నీ మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.